సైక్లోపమ్ టాబ్లెట్ అనేది యాంటీస్పాస్మోడిక్ ప్లస్ పెయిన్ రిలీవర్ కాంబినేషన్ మెడిసిన్. ఇందులో డైసైక్లోమిన్ 20 mg మరియు పారాసిటమాల్ 500 mg ఉంటాయి. డైసైక్లోమిన్ ఒక యాంటీస్పాస్మోడిక్ మెడిసిన్. ఇది కడుపు మరియు పేగుల కండరాలు ఎక్కువగా బిగుసిపోకుండా రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల కడుపులో మెలికలు పెట్టినట్టు వచ్చే నొప్పి, కండరాల ముడతలు మరియు కడుపు అసౌకర్యం తగ్గుతాయి. పారాసిటమాల్ ఒక పెయిన్ రిలీవర్ అండ్ ఫీవర్ రెడ్యూసర్. ఇది నొప్పిని తగ్గించడమే కాకుండా జ్వరం ఉంటే దానిని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. యూజెస్: కడుపు నొప్పి చికిత్సకు ఉపయోగిస్తారు. కడుపులో మెలికలు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వల్ల వచ్చే కడుపు నొప్పిలో ఉపయోగిస్తారు. పీరియడ్ సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పిలో ఉపయోగిస్తారు. పేగులు లేదా పిత్తాశయం, మూత్రపిండాల రాళ్ల వల్ల వచ్చే కండరాల ముడతల నొప్పిలో డాక్టర్ సూచన మేరకు ఉపయోగిస్తారు. డోసేజ్: ఈ టాబ్లెట్ను డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలి. సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటే కడుపు ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుంది. టాబ్లెట్ను నమలకుండా పూర్తిగా నీటితో మింగాలి. డాక్టర్ చెప్పిన మోతాదును మించకండి. ఇప్పటికే పారాసిటమాల్ ఉన్న ఇతర మందులు వాడుతున్నట్లయితే సైక్లోపమ్ తీసుకునే ముందు డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ను సంప్రదించండి. సైడ్ ఎఫెక్ట్స్: నోరు ఎండిపోవడం, వికారం, తల తిరగడం, మొత్తుగా అనిపించడం, చూపు మసకబారడం, మలబద్ధకం, అరుదుగా గుండె వేగంగా కొట్టుకోవడం లేదా అలర్జీ రావచ్చు. ప్రికాషన్స్: గ్లాకోమా, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ లేదా తీవ్రమైన కాలేయ వ్యాధి ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. మందు వేసుకున్న తర్వాత మత్తు లేదా తల తిరగడం ఉంటే వాహనం నడపకండి. మద్యం సేవించకండి, ఇది మత్తును పెంచవచ్చు. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సూచన మేరకే వాడాలి. ఇంపార్టెంట్ పాయింట్స్: సైక్లోపామ్ ప్రతి రకం కడుపు నొప్పికి వేసుకునే టాబ్లెట్ కాదు. కడుపులో కండరాల ముడతల వల్ల వచ్చే నొప్పిలో మాత్రమే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకవేళ కడుపు నొప్పితో పాటు తీవ్రమైన వాంతులు, రక్తం పడటం, అధిక జ్వరం లేదా భరించలేని నొప్పి ఉంటే ఈ టాబ్లెట్తో సరిపెట్టకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఈ వీడియో ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మందులు ఎప్పుడు డాక్టర్ సూచించిన విధంగానే వాడండి. ఇలాంటి మరిన్ని మెడిసిన్స్ వీడియోస్ కోసం తెలుగు మెడిసిన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.